అందరికీ నమస్కారం. కున్సర్ శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఎందుకు అంటే మన తాలూకా వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫలానా ఛానల్ నుండి వీడియో అప్లోడ్ అయింది అని. మన 1600 వీడియోలు పైగా ఉంటాయి. అందులో మీకు కంపల్సరీగా మీ సమస్యకు పరిష్కారం ఉన్నటువంటి వీడియో ఒకటైనా ఉంటుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉంటాయి అందులో. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్ అనేటువంటి మాధ్యమము చాలా ఎక్కువగా ఫేమస్ అయింది. ప్రతి ఫోన్లోనే ఖచ్చితంగా వాట్సాప్ యాప్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు ఏంటి అంటే, వాట్సాప్ తాలూకా అడ్మిన్లు వాట్సాప్ గ్రూపు పెట్టాలంటే ఫీజు కట్టాలి, లైసెన్స్ తీసుకోవాలి అనేటువంటి ఒక న్యూస్ చదివాను. $50 చెల్లించాలి, అంటే 4,200 రూపాయలు సుమారుగా ఉంటుంది, ఇంకా అటు ఇటులో పడుతుంది. అది చెల్లించి లైసెన్స్ తీసుకుని ఫీజు కట్టి అది రన్ చేయవలసి ఉంటుంది. సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ పోస్టల్ అండ్ కొరియర్ సర్వీస్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఒక యాక్ట్ ఉంది, ఏంటంటే డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో సవరణలు చేసి కొత్త నిబంధనలు అనేటువంటివి చేశారు. ఎందుకంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఇలాంటివి పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది కొత్త చట్ట నిబంధనలు. ఒక వ్యక్తి తాలూకా ఒక వ్యక్తిని అందులో సభ్యుడిగా చేర్చుకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతని తాలూకా సమాచారం అంతా కూడా అడ్మిన్ల దగ్గర ఉండాలి. వాట్సాప్ గ్రూప్ తాలూకా అడ్మిన్ల దగ్గర సభ్యులందరూ తాలూకా ఫోన్ నెంబర్లో సమాచారం ఉంటుంది. కాబట్టి డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వీళ్ళు అడ్మిన్లు వస్తారు అని చెప్పి ఆ చట్టం అనేటువంటిది చెప్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి, ఏంటి అంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మొట్టమొదటి దేశం ఏంటంటే జింబాబ్వే. అక్కడ ఉన్నటువంటి మంత్రి తంటేడా మవేటేరే, ఈ మవేటేరా అనేటువంటి మంత్రి ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. జింబాబ్వే దేశంలో మొట్టమొదట దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి, తరువాత మన దేశానికి రాదని చెప్పలేము. ఎందుకంటే ఈ సమాచార మార్పిడిలో అనేకమైనటువంటి తప్పుడు సమాచారం అనేటువంటి పాస్ అవుతుందని చెప్పి అనేక అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టులో పిల్లి కూడా వేశారు. సుప్రీంకోర్టులో వేసినటువంటి పిల్లిని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఎవరు వేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. కేరళకు చెందినటువంటి ఉమెన్ కుట్టన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక పిల్లి దాఖలు చేశారు. ఐటీ యాక్ట్ 2021 ప్రకారం ఈ వాట్సాప్ అనేటువంటిది బ్యాన్ చేయాలి. రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తుంది, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పిల్లి వేశారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ పిల్లిని విచారించడానికి ఒప్పుకోలేదు, అంటే లిస్టులోకి తీసుకోలేదన్నమాట. విచారించడానికి ఒప్పుకోలేదు మన దేశంలో ప్రస్తుతానికి. ఒకవేళ ఐటీలో వీటిని కానీ చేర్చినట్లయితే, విచారణ చేపట్టినట్టయితే దాని మీద చర్యలు అనేటివి ఉంటాయి. లేదా మనం కూడా ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ లాంటివి తీసుకొచ్చినట్టయితే మనకు కూడా ఫీజో లేకపోతే మిగతా ఎలాగా నిర్ణయిస్తే ఆ రకమైనటువంటి నిబంధనలకు కట్టుబడి ఉండవలసి ఉంటుంది. జై హింద్, భారత మాతాకి జై.